చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి వస్తే ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? నాకైతే పవన్ కళ్యాణ్ గురించి తెలియదు బ్రో, నేను చెప్తున్నాను. చంద్రబాబు గారు అయితే వచ్చారండో కనీసం కొద్దిగా సరే ఒక డెవలప్మెంట్ చూపిస్తారు జనాలకి. ఆయన పాలన గురించి అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ చేసింది కూడా ఆయనే. ఏ విధంగా చెప్పినా సరే ఆయనే ఉన్నాడు మొత్తం అంతా. ఇందులో పెద్ద ఇది చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మేబీ పోలవరం ప్రాజెక్టు పూర్తయింది అనుకో, పొలాలు ఇప్పుడు దాకా ఎండిపోయిన పొలాలు కూడా కనీసం రెండు సార్లు కూడా పంట పండించుకుంటారు. 10 మందికి ఫుడ్ ఇది అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లకి సప్లై అవుతుంది బ్రో. తూర్పుగోదావరి జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఇవే కదా మొత్తం అంతా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. ప్రతి విధంగా ఆలోచించుకుంటే ఏముంది, ఫ్రీ అని చెప్పి ఎవరికి ఏం చేస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు అసలు. దీనివల్ల వచ్చిన లాభం కానీ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ అనుకోకుండా మేబీ 50-50 చాయిస్. ఎందుకంటే టీడీపీలో సరైన నాయకులు ఎవరు లేరు. మొత్తం అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. సరైన వాళ్ళు ఎవ్వరు లేరు. మా ఏరియాలో కూడా చెప్తాను కదా ఇప్పుడు ఆటోమేటిక్గా. మాదైతే తుని బ్రో, తుని అవన్నీ చెప్పుకోవడం కానీ అసలు చెప్పుకోవడం. టీడీపీకి జనసేనలో 24 సీట్స్ వచ్చింది కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి 23 సీట్లు, ఈసారి 50-50 అనుకుంటున్నాను బ్రో. నేనైతే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టండి కాకపోతే కనీసం ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి తక్కువ ఉన్నా సరే ఏపీ నుంచి అనుకోండి కనీసం 1-2 లక్షల మంది మామూలు ఆటోమేటిక్ జాబ్ ఎలిజిబిలిటీ వచ్చి బయటకు వస్తున్నారు మొత్తం అందరూ. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు. సచివాలయాలు అవి చేసుకొని దానివల్ల ఏమి లాభం అసలు? ఒక డిగ్రీ చదివిన ఒక పర్సన్కి డిగ్రీ చదివి ఏదో జాబ్ ఎలిజిబిలిటీ అన్నీ ఉండి 5,000 సచివాలయం తీసి ఏం చేస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల ఎవరికి లాభం ఏమీ అర్థం కావట్లేదు అసలు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 వస్తున్నారు కదా, తీస్తారంట? 50-50 బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఒకటి సరైన నాయకులు అందరూ అంటే ఆ ఏరియాలో గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యనే కొద్దిగా మారుతుంది మేబీ చెప్పండి. షర్మిల గారి మీద మీ కామెంట్? ఆవిడ గురించి అయితే మనకు తెలియదు బ్రో, అసలు తెలియదు. నేనైతే అనుకోవట్లేదు. మేబీ చంద్రబాబు వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అంతే. హాయ్ అన్న. అవునండి, చంద్రబాబు గారే వస్తారనుకుంటున్నాను. తెలుగుదేశం మంచి చేయాలంటే ఆయనే రావాలి కదా, చెడు చేయాలంటే జగన్ రావాలి. అస్సలు బాగాలేదు, శుద్ధ వేస్ట్. అన్ని పరాలుగా జాబుల విషయంలో అయినా, ఇల్లు స్థలాల విషయంలో అయినా, హాస్పిటల్ పరంగా అయినా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం ఇంకో ఒక దానికి ఓకే అంటున్నారు, ఇంకో దానికి ఓకే అనట్లేదు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలా లేదు, ఏదైనా ఆరోగ్యానికి ఇచ్చేసారు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? నెగ్గుతారని అనుకుంటున్నాను. మంచిగానే వస్తున్నారు, మంచి జరుగుతుంది పక్కాగా. జగన్ గారి పరిపాలన మెయిన్గా నచ్చింది ఏంటి? అన్నీ నచ్చలేదు, ఒకటి కూడా ఏది అసలు నచ్చలేదు. నేను మంది విషయాల్లో అయినా సరే, ఇప్పుడు ఇల్లు స్థలాల విషయాల్లో అయినా సరే, నచ్చిన వాళ్ళకి ఇచ్చి కూడా నచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవడం. ఇప్పుడు హాస్పిటల్ పరంగా అయినా సరే, జాబ్ పరంగా అయినా సరే, ఏదైనా సరే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? మెయిన్ డెవలప్మెంట్ చూడొచ్చు అన్న ఏపీలో. నెక్స్ట్ హైదరాబాద్ వద్దాను. నెక్స్ట్ అదే ఇక్కడ అలా పెరిగింది నీట్గా, ఇక్కడ అలా ఉంది, అలా అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు విడిపోయింది కదా, అప్పుడంటే వేరేలా కలిసి ఉంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా డెవలప్ చేస్తాడు. వైజాగ్ అయినా, అమరావతి అయినా, ఏదైనా సరే. అమరావతి కూడా మధ్యలో ఆపేసారు. అమరావతి పేరుతోని ఎన్నో కోట్లు వెనకేసుకున్నారు. అవునన్నా, అలా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2,000 కోట్లు అని చెప్పి చాలా అయినా అని సేమ్ చేయలేదన్నా. అంత మించి పోల్చుకుంటే ఇందంతా ఇంకా తక్కువే కదా. 23 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం? టీడీపీగా ఎన్ని వచ్చినాయి అన్న? పోయినసారి 23 వచ్చినాయి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులు ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం? ఎక్కువే వస్తాయి. ఇప్పుడు నెగ్గుతారు, ఇంక సీఎం అయినా కాబట్టి ఇంక ఎక్కువే వస్తాయి. మ్యాక్సిమం ఒక వైసీపీకి ఒక 50 వచ్చినా కూడా మిగతా అన్నీ ఈయనగా వస్తాయి కదా, ఇద్దరు కలిసి ఉన్నారు కదా. షర్మిల గారి మీద మీ కామెంట్స్ ఏంటి? ఆవిడ ఎవరో కూడా సరిగ్గా నాకు తెలియదు, అంత ఆవిడ గురించి అసలు నాలెడ్జే లేదు నాకైతే. రోజా డిస్కూర్ అనేది జబర్దస్త్లో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ నాగబాబు గారితో ఆయనతో కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు పొంగలేగానే విమర్శలు చేస్తాం. సీట్ లేదు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఏదో వాడుకున్న రోజు వాడుకున్న తర్వాత వదిలేశారు అంతే. నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తాంటారు? నెక్స్ట్ అయితే తెలుగుదేశంలో రావాలంటే మొఖం చాటుకుని మళ్ళీ వెయిట్ చేయాలి ఆవిడ అంతే. గుట్కారాజు గారు ఎందుకు తెలియదు అయినా
కానీ మంచి ఆయన కూడా టీడీపీలో ఉన్నాయనే, మరి ఎందుకు వెళ్ళారో తెలియదు. మళ్ళీ మేబీ రావచ్చేమో టీడీపీలోకి మళ్ళీ. మీది ఎక్కడ? గెలిస్తే మీ పాప రాజమండ్రి, గోదావరి, మంగళవారపేట. పర్లేదు అన్న, కొద్దిగా ఏదో చేశారు, అది కాదో తప్పుగా అనకూడదు, చేశారు కొద్దిగా. ఆ పార్కులు అవి చేశారు కానీ అంతేగాని డబ్బుల విషయాలు ఆ విషయాలు ఏమీ లేదు. అది తెలియదు. ఐటీ మినిస్టర్ గురించి మీ అభిప్రాయం తెలీదు అంటావా? ఓకే, థ్యాంక్ యూ.